హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వీక్ అంతా అసలు నేను లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఛానల్లో. లాస్ట్ వీక్ అంతా కొంచెం బిజీగా ఉండి అసలు కుదరలేదండి. అండ్ ఈ వీడియోకి వచ్చేస్తే ఏంటి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసి పక్కకు పెడుతున్నాను అనుకుంటున్నారా? సో మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట. సో ఒక 2 డేస్కి అయితే హైదరాబాద్ వెళ్తున్నాము వేరే పని మీద. సో ఆ పని ఏంటి అనేది కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది. అండ్ హైదరాబాద్లో పని అయిపోగానే నేను పాప విజయవాడ వెళ్తున్నాం అనమాట. విజయవాడ ఎందుకు అంటే విజయవాడలో మా పెద్దమ్మ ఉంటారు, మా మమ్మీ వాళ్ళ ఎల్డర్ సిస్టరు. సో తన దగ్గరికి వెళ్దామనేసి ఇంకా నావి పాపవి బట్టలు అయితే చదువుతున్నాను. ఇంకా ప్రణీత్ అయితే హైదరాబాద్లో పని అయిపోగానే ఇంటికి వచ్చేస్తారు, బెంగళూరు వచ్చేస్తారు. ఇంకా అందుకని తనకైతే ఎక్కువ ఏం బట్టలు పెట్టట్లేదు, తన ల్యాప్టాప్ బ్యాగ్లో తను చదివేసుకుంటాను అన్నారనమాట. ఇంక ఇక్కడ నావి పాపవి మాత్రమే సెగ్రిగేట్ చేసి బట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను. బట్టలు కూడా ఇక్కడ ఎక్కువే చదువుకుంటున్నాను, ఎందుకంటే ఒక 10 డేస్ అలా ఉందాం అనుకుంటున్నాను పెద్దమ్మ దగ్గర. తన దగ్గరికి వెళ్ళక కూడా ఆల్మోస్ట్ 1.5 year అలా అయిపోయింది. ఇంకా అందుకే అంత దూరం వెళ్ళి వెంటనే రాలేం కాబట్టి ఒక 10 days ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ నా బట్టలు అయితే చదివేసుకున్నాను. ఇంక ఇక్కడ పాపవైతే పెడుతున్నాను అనమాట. హైదరాబాద్ వెళ్ళాలి అనేది ప్లాన్ అయితే ముందు నుంచే ఉందండి. చెప్పాను కదా పని మీద వెళ్తున్నామని. సో అండ్ విజయవాడదైతే అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాను, ఎలాగో హైదరాబాద్ వరకు వెళ్తున్నాను కదా అనేసి. ఇంక ఇక్కడ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇంకా ఒక డ్రెస్ ఎక్స్ట్రా అనిపించి తీసేసాను. మేమైతే బెంగళూరు టు హైదరాబాద్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ ఇది మా ఫస్ట్ ట్రైన్ జర్నీ అనుకోవచ్చు. బెంగళూరు టు హైదరాబాద్ ట్రైన్లో వెళ్ళడము, ఎప్పుడు కార్లోనే వెళ్ళిపోతాము. ఇంక ఈసారి నేనే వద్దన్నాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ బెంగళూరు టు హైదరాబాద్ 12 to 13 hours జర్నీ ఉంటుందండి. ఇంకా మధ్యలో స్టాప్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఆ హోల్ 12 to 13 hours ప్రణీతే డ్రైవ్ చేయాల్సి వస్తుంది అనమాట. నాకైతే కార్ డ్రైవింగ్ రాదు. సో బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారు, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అనేసి వద్దులే ఈసారి ట్రైన్ బుక్ చేసుకుందాము అని నేనే అన్నాను. సో ట్రైన్లో వెళ్తామని ఏంటి బస్సులో ప్రత్యక్షం అయ్యారు అనుకుంటున్నారా? ట్రైన్ అయితే మిస్ అయిపోయామండి. నేను గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి అయితే 1 hour 40 minutes చూపించింది. సో దాని ప్రకారం మేము 4:20కి మా ట్రైన్ ఉండే అనమాట. ఇంకా 2 o'clockకి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. అసలు అదేం ట్రాఫిక్ అండి బాబు, బెంగళూరు ట్రాఫిక్ ఒక దండము నిజంగా. ఇంకా 1/2 hour ఉంది స్టేషన్కి అన్నప్పుడే మా ట్రైన్ టైం అయిపోయింది. ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేక ఒక 2 hours అలా వెయిట్ చేసి మళ్ళీ బస్ బుక్ చేసుకొని బస్సులో అయితే వెళ్ళాము. సో ఎర్లీ బస్ ఏది ఉంది అని చూసి అయితే ప్రణీత్ బుక్ చేశారనమాట. ఇంకా స్లీపర్ బుక్ చేసుకొని బస్సులో అయితే వెళ్ళాల్సి వచ్చింది. ట్రైన్లో వెళ్ళాల్సిన మా ప్రయాణం కాస్త బస్సులో అయిందనమాట. ఇంకా మా మొహాలు కూడా చూడండి ఎలా అయిపోయాయో. మధ్యాహ్నం 2కి బయలుదేరిన వాళ్ళము బయటే ఉన్నాము 8 వరకు. 8కి బస్ ఎక్కామన్నమాట. ఇంక ఇక్కడ డిన్నర్కి స్టాప్ చేశారు. సో నేను ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాను, రోటీ కర్రీ. ఎందుకంటే ట్రైన్ అనుకున్నాం కదా, సో ట్రైన్లో కన్నట్టు ట్రైన్లో ఫుడ్ అంతా బాగోదు కదా అనేసి నేను ఇంకా రోటీస్ కర్రీ ముందే చేసి పెట్టుకున్నాను. ఇంకా అవి బస్లో కూర్చొని తిన్నామన్నమాట. వాళ్ళు డిన్నర్కి స్టాప్ చేయకముందే మేము తినేసాము. అందుకే ఇంకా వాళ్ళు ఆపినప్పుడు బస్ అంతా ఖాళీగా ఉండేసరికి ఊరికి అలా వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో మా మరిది అయితే వచ్చారండి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇంకా వర్షాలు చూసారా, మేము ఉన్న 2 days కూడా వర్షం పడతానే ఉంది అసలు నాన్ స్టాప్గా. ఇంకా నేను ఒక పని మీద వచ్చాము అన్నాను కదా, సో అది మా మరిది పని మీదేనండి. సో తనైతే ఐర్లాండ్ వెళ్తున్నారనమాట ఎంఎస్ చేయడానికి. ఇంకా తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసమే మేము హైదరాబాద్ వచ్చాము. ఆ 2 days పని ఏంటి అంటే ఇదే అనమాట. సో తను మండే వెళ్తున్నారు అంటే ఇంకా మేము సండే మార్నింగ్ దిగాము. సో ముందు రావడానికి ట్రై చేసాం కానీ ప్రణీత్కి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల అసలు కుదరలేదు. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయాము. ఇంక ఇక్కడ చూసారా మా పాప అయితే వాళ్ళ నాన్నమ్మ చిన్నాన్నతో బయటకు వెళ్తుందనమాట ఏదో షాపింగ్ పని మీద. ఇంకా అంతే కదా, అబ్రాడ్ వెళ్తున్నారు అంటే చాలా షాపింగ్ ఉంటుంది. అది కాక తనకి తక్కువ టైం ఉండిందనమాట వీసా అప్రూవ్ అయిన తర్వాత. ఇంకా తక్కువ టైం స్పాన్లోనే తను అంతా షాపింగ్ చేసుకున్నారు. ఇంక ఇక్కడ నేనైతే అలా వర్షంని కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ చుట్టూ చూసారా చెట్లు. మా అత్తయ్యకి ఒక మినీ గార్డెన్ ఉందన్నమాట, చాలా రకాల చెట్లు ఉంటాయి. ఈసారి ఎప్పుడన్నా తీరిగ్గా వెళ్ళినప్పుడు నేను మీకు ఆ గార్డెన్ టూర్ అంతా క్లియర్గా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది అసలు. ఇల్లంతా చెట్లే, అవి డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. అసలు కొన్ని అయితే నేను అసలు ఎప్పుడు చూసి ఉండను. అలా వెరైటీ ప్లాంట్స్ ఉంటాయి.
సో ముందైతే పెద్ద పనస చెట్టు అనమాట. ఆ వర్షంలో ఆ చెట్లు ఎంత బాగుందో. బ్యాక్ యార్డ్ కూడా ఉంది. ఆ బ్యాక్ యార్డ్లో కూడా ఉంటాయన్నమాట ట్రీస్ అండ్ ప్లాంట్స్. సో ఎప్పుడన్నా క్లియర్ వీడియో ఒకటి తప్పకుండా చేసి పెడతాను. ఇంకా వాళ్ళు అలా వెళ్ళగానే నేను కాసేపు ఇలా వీడియో తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి పడుకొని పోయానండి. ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి తిరగడం కదా, బాగా టయర్డ్ అయిపోయాము. ఏం లాలిపాప్ అది? చూపించి ఇలా చూపించి పైకి. ఎవరు కొనిచ్చారు? నానమ్మ కొనిచ్చిందా? తిను తిను. బాగుందా? ఇక్కడ వర్షంలో గొడిగేసుకొని మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? సో లంచ్ అయితే ప్లాన్ చేశారనమాట బయట అత్తయ్య వాళ్ళు. ఇంకా అందుకనే లంచ్కి వెళ్తున్నాము. వర్షం ఎక్కడా తగ్గలేదండి, పడుతూనే ఉండిందనమాట. ఇంకా అందరం కలిసి అలా లంచ్కి అయితే బయలుదేరిపోయాము. సో ఇంటి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో ఇంతకు ముందు అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఆ రెస్టారెంట్కి. సరే ట్రై చేద్దాము అన్నట్టు వెళ్ళాము. ఇక్కడ మేము 6 మెంబర్స్మి కదా, సో ముగ్గురం ఒక టేబుల్లో, ముగ్గురం ఇంకొక టేబుల్లో కూర్చున్నాము. అది ఎందుకు అంటే అత్తయ్య, ప్రణీత్, మావయ్య అయితే నాన్ వెజ్ తినరనమాట శ్రావణ మాసం అని. ఇంకా నేను, మా మరిది పేరు పృథ్వీ. సో నేను, పృథ్వీ, ఇంకా తక్ష అయితే నాన్ వెజ్ తింటాము. ఇంకా అందుకని మేము ముగ్గురం ఒక టేబుల్లో కూర్చున్నాము, వాళ్ళ ముగ్గురు ఒక టేబుల్లో కూర్చోబెట్టాము. అండ్ ఇంకొకటి గమనించారో లేదో మీరు, నేనైతే అత్తయ్యది, పృథ్వీది ఫేసెస్ అయితే చూపించట్లేదు. సో వాళ్ళు కొంచెం షై పర్సన్స్ అండి, ఆన్ కెమెరా రావడానికి అంత కంఫర్టబుల్ అయితే లేరు. సో నేను వాళ్ళ ప్రైవసీని అస్సలు డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉన్నాము అని అంటే నేను అప్పుడే వాళ్ళని వీడియో తీద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్టర్ కింద చికెన్ ముగ్లై కబాబో ఏదో ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ వైజ్కి వస్తే అస్సలు అంత గ్రేట్గా అయితే లేవండి. అండ్ వెరైటీస్ కూడా ఎక్కువ లేవన్నమాట. చాలా లిమిటెడ్ వెరైటీస్ ఉన్నాయి, వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా. ఇంకా అలా ఆ కబాబ్ కూడా చెప్పాను కదా, అంత గ్రేట్గా అయితే ఏమీ లేదు. ఇక్కడ ఇంకా మా పాప ఫోన్ చూసుకుంటుంది. అస్తమానం అయితే ఫోన్ ఇవ్వమండి, అసలు ఇంట్లో అయితే అసలు ఫోన్ అనేది ఎలా లేదు తనకి. ఇంకా ఇలా ఎక్కడైనా రెస్టారెంట్స్కి అలా బయటికి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తారు కదా, ఇంకా ప్లేట్స్లో స్పూన్స్ వేసి టకటక సౌండ్ చేస్తూ ఉంటుంది. గ్లాసెస్ అవి పాడేస్తుందేమో అని భయం అనమాట. సో మన వల్ల పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా, ఇంకా అందుకని ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ కాసేపు మొబైల్ ఇస్తాము. ఇంకా తను చికెన్ రావడం చూసి ఇంకా మొబైల్ కూడా ఇచ్చేసిందనమాట. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, తనకి చికెన్ ఫేవరెట్. ఎలా ఉన్నా, ఎంత స్పైసీగా ఉన్నా తినేస్తుంది. కాకపోతే మేము ఆర్డర్ చేసిన కబాబ్ అయితే అంత కారం అయితే ఏం లేదండి, తను తినగలిగేదట్టే ఉందన్నమాట. ఇంకా అందుకనే తను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా అయితే ఆ కబాబ్ తినింది. ఇంకా నేనైతే ఏం ఎక్కువ తినలేకపోయాను, ఎందుకంటే చాలా చప్పగా ఉండింది, అంత టేస్టీగా అయితే ఏం అనిపించలేదు. సో ఆ స్టార్టర్ అయిపోయాక ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చేసి నాకు తెలిసి పన్నీర్ స్టార్టర్ ఒకటి, మష్రూమ్ స్టార్టర్ ఒకటి తెప్పించుకున్నట్టున్నారు. మా హస్బెండ్ అది తింటున్నంతసేపు అంటూనే ఉన్నారనమాట, అస్సలేం బాగాలేదు అనేసి. వెజ్లో అయితే అస్సలు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి. అదేంటో కర్రీస్లో కూడా ఏంటో బెంగన్, అదే బ్రింజాల్ కర్రీస్ ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారు. నేనైతే అసలు ఏ రెస్టారెంట్లో బెంగన్ వెరైటీస్ అయితే చూడలేదు, డిఫరెంట్ అనిపించింది, అలాగే సిల్లీగా కూడా అనిపించింది. ఇంకా హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినకుండా, అది కూడా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినకుండా ఎవరైనా ఇంటికి వెళ్తారా? సో మేము కూడా అంతే. ఆబ్వియస్లీ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్. కానీ ఆ బిర్యానీ చూడగానే సగం చచ్చిపోయానండి నేను. అసలు ఆ కలరే నాకు తెలిసిపోయింది దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అంటే వర్స్ట్గా ఉంది అని కాదు, కానీ అసలు ఆ దమ్ బిర్యానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ లేదనమాట. ఉట్టన్నంలో చికెన్ ముక్కలు వేసుకొని తిన్నట్టు అనిపించింది నాకైతే. మా పాప మాత్రం బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే అసలు చెప్పాను కదా పెద్ద స్పైసీగా ఏం లేదు ఫుడ్. ఇంకా తనంతటా తనే తింటాను తినుకుంటా ఆ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నేను కాసేపు చూసి ఇంకా ఇలా ఇది అయ్యే పని కాదు అనేసి ఇంకా తన స్పూన్ తనకి సపరేట్గా ఇచ్చేసాను అనమాట. ఇంకా మేము మెయిన్ కోర్స్ వచ్చేసి ఇలా బిర్యానీ చెప్పుకున్నాం కదా, ఇంకా ప్రణీత్ వాళ్ళు వచ్చేసి సమ్ తందూరి రోటీ ఒకటి, ఇంకోటి ఏదో కర్రీ చెప్పుకున్నారు. ఇంకా అలా అయితే ఫుడ్ తినేయడం అంటే మొత్తం బిర్యానీ అయితే తినలేకపోయామండి. సో ఇంకా ఒక హాఫ్ పోర్షన్ తిని హాఫ్ పోర్షన్ అయితే పార్సల్ చేయించాము. ఇంకా స్టార్టర్ అయిపోయింది, మెయిన్ కోర్స్ అయిపోయింది.
డెజర్ట్ ఆర్డర్ చేయాలంటే కూడా లిటరలీ మాకు కొంచెం భయం వేసింది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. అప్పటికి ఒక ఆప్రికాట్ డిలైట్ అయితే ఆర్డర్ చేసామండి. ఓకే అంటే నేను వేరే చోట్ల తిన్న ఆప్రికాట్ డిలైట్కి వాళ్ళు ఇచ్చిన దానికి చాలా డిఫరెంట్ అయితే ఉండింది, కానీ ఓకే ఓకే. ఇంకా ప్రణీత్ వాళ్ళైతే అది చూసి వద్దనేసారు. ఇంకా ఒక్క ఆప్రికాట్ డిలైట్ నేను అత్తయ్య కొంచెం షేర్ చేసుకొని తిన్నామన్నమాట. మాకైతే ఓకే ఓకే అనిపించింది. ఇంకా అలా తినేసి ఇంటికి వచ్చేసాము. మా పాప మార్నింగ్ నుంచి పడుకోలేదన్నమాట. ఇంకా తినేసి మధ్యలో కార్లోనే నిద్రపోయింది. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్. సో అలా ఒక 1 hour నాప్ వేసేసి మళ్ళీ బయటకు వచ్చాము. ఎందుకు అంటే మా పాపకి డ్రెస్ షాపింగ్ కోసం వచ్చామన్నమాట. తన బర్త్డే వస్తుంది త్వరలో. ఇక్కడ అత్తయ్య కూడా వస్తానన్నారు. కాకపోతే ఇంకా పృథ్వీ వెళ్ళేది ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూనే అనమాట. సో వదిలేండి అత్తయ్య, మీరు ఇంకా సర్దుకునే పనులు చూసుకోండి, మేము వెళ్ళొచ్చేస్తాంలే అనేసి ఇంకా నేను, ప్రణీత్, తక్ష అయితే స్టార్ట్ అయ్యాము. సో మాకు కొంచెం దగ్గరలోనే ఉంటాయండి షాపింగ్ మాల్స్ అవన్నీ, ఒక 10-15 minutes దూరం అంతే. ఆ వర్షాలకు ఆ రోడ్లు చూసారా ఎలా తయారయ్యాయో. ఫస్ట్ అయితే మాకు ఇంటి దగ్గరలో ఒక మాల్ ఉంటుందన్నమాట. ఆ మాల్లోకి వెళ్ళి చూసాము. అంటే తన ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఆ మాల్లో తీసుకున్నాము. సో అక్కడ బాగుంటాయి అనిపించి ఫస్ట్ వెళ్తే అక్కడ పెద్ద ఆప్షన్స్ అయితే ఏం కనిపించలేదు మాకు. ఇంకా నెక్స్ట్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ ఓకేగా ఉన్నాయన్నమాట. అంటే రెగ్యులర్గానే ఉన్నాయి, పెద్ద డిఫరెంట్ మోడల్స్ అయితే నాకు ఏం అనిపించలేదు. ఇంకా ఇలా కుదరదు, దాని ఆపోజిట్లోనే కేఎల్ఎం ఉంటే ఇంకా కేఎల్ఎంకి వచ్చాము. కేఎల్ఎంలో మాత్రం ఆప్షన్స్ బాగున్నాయండి, కలెక్షన్ కూడా బాగుంది. ఇంక ఇక్కడ ఒక 3-4 డ్రెస్సెస్ అలా ట్రయల్ వేసి చూస్తున్నాను అనమాట. కొన్ని డ్రెస్సెస్ ఎప్పుడైనా అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మనం కళ్ళతో చూస్తే కొన్ని నచ్చవు, కానీ అదే వేసుకున్నాము అంటే లుక్ వచ్చేస్తాయి. సో అందుకని ఇంకా నేను ఒక 3-4 డ్రెస్సెస్ అలా ట్రయల్ వేసాను అనమాట. సో ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ చూడండి, ఎలా తిరుగుతుందో బుట్ట బొమ్మలాగా. ఇంకా ఒక డ్రెస్ అయితే ఫైనల్ చేసేసుకున్నాము. సో షాప్ చేసేసాం అన్నమాట. ఇంక ఇక్కడ సేల్స్ పర్సన్ ఉన్నారు కదా, ఆయనతో ముచ్చట్లు పెట్టింది. ఈ డ్రెస్ ఎలా ఉంది, ఈ డ్రెస్ ఎంత అని అడుగుతుంది. అంటే నేను ఏదన్నా షాప్కి వెళ్ళినప్పుడు ఈ ప్రైస్ ఎంత అని అడుగుతాను కదా, సో అది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఆయనను అడుగుతుంది అనమాట. సో అలా ఒక డ్రెస్ అయితే తీసేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాం లిఫ్ట్ దగ్గర. సో ఏం డ్రెస్ తీసుకున్నాము ఏంటి అనేది బర్త్డే వ్లాగ్లో చూద్దురు కానీ. బాగుంటాయండి కేఎల్ఎంలో. ఇప్పుడే కాదు, నేను ముందు కూడా కేఎల్ఎంకి వచ్చేదాన్ని, కొంచెం ప్రిఫర్ చేస్తాను కేఎల్ఎం. అంటే నా టేస్ట్కి తగ్గట్టు ఉంటాయి, వేరే వాటిల్లో బాగోవు అని కాదు. సో ముందే ఇక్కడికి వస్తే అయిపోయేది కదా అంటారేమో కొంతమంది. అంటే ఏమన్నా డిఫరెంట్ ఆప్షన్ దొరుకుతుందేమో అని ఎక్కడో కొంచెం చిన్న ఆశ అనమాట. కానీ లాస్ట్లో మళ్ళీ నాకు కేఎల్ఎంలోనే దొరికింది నాకు నచ్చిన డ్రెస్. ఇంకా అలా షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30-10 అయిపోయినట్టు ఉందండి. అంటే మేము వెళ్ళడమే కొంచెం లేట్ వెళ్ళాము. అంటే పాప పడుకుంది కదా, సో తను లేచిన తర్వాత బయలుదేరి తనకి తినిపించి తీసుకెళ్లేసరికి ఆల్మోస్ట్ 7-7:30 అలా అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసరికి 10 అయిందనమాట. ఇంకా ఆ రోజు అయితే నేను వీడియో ఇంకేమీ కంటిన్యూ చేయలేదు, వెళ్ళి తినేసి పడుకున్నాము. బాగా టయర్డ్ అయిపోయాము. మా పాప మాత్రం టయర్డ్ అవ్వదండి, అప్పటికి ఆల్మోస్ట్ 12 దాకా ఆడినట్టుంది ఆ రోజు నైట్ కూడా. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో కొంచెం వర్షము తగ్గినట్టు అనిపిస్తే ఇంకా అలా గార్డెన్లోకి అయితే వెళ్ళాను. నేను చెప్పాను కదా బ్యాక్ యార్డ్లో కూడా ట్రీస్ ప్లాంట్స్ ఉంటాయి అనేసి. ఇంకా అలా వెళ్ళగానే ఈ లావెండర్ కలర్ హైబిస్కస్ని అయితే చూసాను నేను. అసలు ఎంత డిఫరెంట్ కలర్ అండి, లావెండర్లో హైబిస్కస్ నేను ఇప్పటి వరకు చూడలేదు. సో మా అత్తయ్య ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా నర్సరీస్ ఏమైనా కనిపిస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే తెచ్చుకుంటారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మల్బెరీ ప్లాంట్కి చిన్ని నెస్ట్, ఏవో బర్డ్స్ నెస్ట్ పెట్టాయి, అదే చూపిస్తున్నాను ఇక్కడ. సపోటా, మల్బరీ, మ్యాంగో అండ్ అవకాడో ఉంది. అండ్ ఆల్సో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇంకా మందారం హైబిస్కస్ అయితే నాకు తెలిసి ఒక 20-25 వెరైటీస్ ఉండుంటాయండి అత్తయ్య దగ్గర. నేను చెప్పినట్టు ఈసారి మాత్రం తప్పకుండా క్లియర్గా ఒక వీడియో అయితే తీస్తాను, మా అత్తయ్య గార్డెన్ వీడియో అనేసి. అండ్ ఇంక ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మందారాలు. అండ్ ఇక్కడ అక్కడ మొగ్గ చూసారంటే అది లెమన్ ఎల్లో కలర్లో ఉంది హైబిస్కస్. ఎంత డిఫరెంట్ కలర్ కదా అనిపించింది. ఇక్కడ నేను ప్రణీత్తో అదే చెప్తున్నాను అనమాట, ఇంత డిఫరెంట్గా ఉంది అసలు లెమన్ ఎల్లో హైబిస్కస్ ఏంటి అని. సో మంచి సెలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అత్తయ్య దగ్గర. లోటస్ ఉంది, లెమన్ గ్రాస్ ఉంది, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి. ఇంక ఇది వచ్చేసి సపోటా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా తిన్నాము సపోటా. ఇంక ఈసారి అన్ని పిందెల్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఈసారి అయితే ఏం ఫ్రూట్ తినలేకపోయాము. అండ్ ఆ పక్కన మల్బరీ చెట్టు, మల్బరీస్కి కూడా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్. సో పచ్చివి అంటే చిన్నవి
చూపిస్తున్నాను ఇక్కడ అవే చాలా ఉన్నాయి. మల్బెర్రీస్ కూడా లాస్ట్ టైం బాగా తిన్నాము, చాలా మంచిది కూడా కదా హెల్త్కి మల్బెర్రీస్. ఇంకా అలా కాసేపు గార్డెన్లో టైం స్పెండ్ చేసి వెనకాల అయిపోయిన తర్వాత ఇంకా ముందు సైడ్ కూడా ఒకసారి వెళ్ళానమాట, మళ్ళీ క్లియర్గా చూద్దాము అనేసి. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనిపించినాయి మాత్రం వీడియో తీశాను. ఇంక ఇది వచ్చేసి మ్యాంగో ట్రీ. మేబీ ఇంకొక 1-2 ఇయర్స్లో ఇది కూడా ఫ్రూట్స్ రావడం స్టార్ట్ చేస్తుంది అనుకుంటా. ఆల్రెడీ ఒకటైతే ఎవ్రీ ఇయర్ కాస్తుంది, ఇది సెకండ్ది. ఇంకా ఇక్కడ టొమాటోస్ అండి, ఇవి మామూలుగా కుళ్ళిపోయిన టొమాటోస్ ఒక కుండీలో వేస్తే అలా టొమాటో చెట్టు వచ్చింది. ఎన్ని టొమాటోస్ ఉన్నాయో చిన్నవి చూడండి, చిన్న చెర్రీ టొమాటోస్ లాగా వచ్చాయి. చెర్రీ టొమాటోస్ అయితే కాదు, కానీ ఆ సైజ్కి వచ్చి ఆగిపోయిందనమాట, ఇంకా పెద్దగా అవ్వలేదు. అదే చూపిస్తున్నాను. ఇంకా ఈ పక్కన మందారము, అసలు ఆ మందార పువ్వు సైజు చూసారా, అరచెయ్యంత ఉందండి ఆ సైజు. వాటికి గార్డెన్ చెట్లు తెచ్చామా పెట్టామా అన్నట్టు కాదండి, ప్రాపర్గా దానికి మాన్యూర్ వేస్తారు, ఫర్టిలైజర్స్, ఎప్పటికప్పుడు పెస్ట్ కంట్రోల్ చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట అత్తయ్య గార్డెన్. ఇంక ఇది చెప్పాను కదా ముందు పక్కకు వచ్చాను, సో ఇవేవో డిఫరెంట్గా ఉన్నాయి అనిపించి ఇంకా మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా లోపలికి వెళ్ళి లంచ్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ లగేజ్ అంతా సర్దేశారు కార్లో, ఇంకా రెడీగా ఉన్నామన్నమాట బయలుదేరడానికి. ఇంకా కొంచెం టెన్షన్గా అలా ఉన్నారు అందరూ. అది కాక ఫస్ట్ టైం అనమాట, అంటే పృథ్వీది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్. ఇంకా ఆబ్వియస్లీ తను కొంచెం ఎక్కువగా టెన్షన్ పడతా ఉన్నారనమాట, ఎలా అవుతుంది ఏంటి అని. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళంతా అలాగే ఉంటుంది కదా. ఇంకా అది కాక తనకి ఫ్రెండ్స్ కూడా తను వెళ్ళే టైంకి ఎవరూ లేరు, అంటే ఒక 2-3 అవర్స్ తర్వాత ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఒకటేసారి అయితే వాళ్ళు దొరకలేదంట టికెట్స్. ఇంకా అదొకటి కొంచెం తనకి కంగారుగా ఉంది, ఒక్కలే ఉన్నాను అనేసి. ఇంక ఇక్కడ మా పాప ఏవో ముచ్చట్లు చెప్తా ఉందన్నమాట. ఇంకా తనకి ఫ్లైట్ వచ్చేసి నైట్ 8:40 అలా అండి. ఇంకా మేము 4:30 కల్లా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక 2 అవర్స్ ముందే చెక్-ఇన్ అది చేస్తారు, లగేజ్ చెకింగ్ అవన్నీ ఉంటాయి కదా, అందుకని ఇంకా 2 అవర్స్ ముందు ఉండేటట్టు చూసుకున్నాము. సో ఓఆర్ఆర్ మీదకి వచ్చేసాము, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మాకు ఒక 1.5 అవర్ జర్నీ అండి. చూసారా, ఎయిర్పోర్ట్ రోడ్లకు అయితే ఎంటర్ అయిపోయాము. ఎంత తొందరగా బయలుదేరి ఎంత ఫాస్ట్గా వచ్చినా ఆ లాస్ట్ మూమెంట్లో హరీబరీ ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది కదా. ఎయిర్పోర్ట్ రోడ్స్ కూడా ఎంత నీట్గా క్లీన్గా ఫుల్ గ్రీనరీతో భలే ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. అదిగోండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకా తను హైదరాబాద్ నుంచి వెళ్ళారు కాబట్టి ఇంకా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తనకి డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదండి, ఐర్లాండ్కి మధ్యలో లే ఆఫ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే హైదరాబాద్ టు ఢిల్లీ, అక్కడ నుంచి మళ్ళీ కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా లగేజ్ అంతా తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మా అత్తయ్యకి ఫేవరెట్ కిడ్ అనమాట మా మరిది. అంటే పేరెంట్స్కి 2 పిల్లలు అంటే ఇష్టం ఉంటుంది, కాకపోతే తను చిన్నవారు కదా, సో బాగా పాంపరింగ్. అది కాక ఇద్దరు బాగా, అంటే మా మరిది కూడా ప్రతి చిన్న విషయము మా అత్తయ్యతో షేర్ చేసుకోవడము, ఏదున్నా ఇద్దరు డిస్కస్ చేసుకోవడము, అలా వాళ్ళిద్దరికి బాగా బాండింగ్ ఎక్కువ అనమాట. సో ప్రణీత్ ఏంటి అంటే స్టడీస్ అవ్వగానే జాబ్ తర్వాత పెళ్ళి అంటూ, సో వాళ్ళకి అంత స్కోప్ లేకుండే, ఆ బాండింగ్ అంత లేదనమాట. కానీ ఆ పృథ్వీతో అలా కాదు. సో తను కొంచెం చదువుకున్న టైంలో కూడా తనకి హాస్టల్ ఫుడ్ అది పడక ఫుడ్ పాయిజన్ అయ్యి అలా అవ్వడం వల్ల ఎప్పుడు అత్తయ్య పృథ్వీని వదిలి ఉండలేదన్నమాట. ఇంకా దాంతో వాళ్ళకి ఆ బాండింగ్ ఎక్కువైపోయింది బాగా. ఫస్ట్ టైం అనమాట ఇన్ని డేస్ ఇంత దూరం అత్తయ్యని వదిలి పృథ్వీ వెళ్ళడము. ఇంకా తను బాగా ఫీల్ అయిపోయారు. అసలు లోపల బాగా బయటకి ఎక్కువగా కనిపించకపోయినా లోపల బాగా బాధపడుతున్నారు. ఒక పక్క హ్యాపీనెస్, కొడుకు వెళ్తున్నాడు అని ఒక హ్యాపీనెస్ ఉన్నా, ఇంకా ఎప్పుడు చూస్తానో ఏంటో అనేది తప్పకుండా పేరెంట్స్కి ఉంటుంది కదా. సో అప్పటిదాకా పక్కనే ఉన్న పిల్లలు సడన్గా అంత దూరం వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా తను అలా లోపలికైతే ఎంటర్ అయిపోయారు. సో మేము కొంచెం పక్కకు వచ్చాం, కానీ మా అత్తయ్య చూడండి అక్కడే నించొని కనిపిస్తాడేమో అన్నట్టు చూస్తా పాపం ఏడ్చుకుంటా అక్కడే ఉన్నారు.
కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళకి ఒక ప్లస్ ఏంటి అంటే మనం ఎక్కడున్నా మనకి వీడియో కాల్స్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. అదే ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్కి ఇంకెంత కష్టంగా ఉంటుందో అని అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా నేను చూస్తుంటే. సో ఇప్పుడు ఓకే, మనిషి ప్రెజెన్స్ లేకపోయినా మనం వీడియో కాల్ ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకుంటా అలా ఉంటే అంత బాధ ఉండదేమో, మరి తెలీదు. అంటే అది సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఇంక ఇక్కడ మా పాప అలిగిందనమాట, ఏదో కొనిమ్మనింది. ఆ కింద షాప్స్ చూసింది, ఆ బేకరీస్, కేఎఫ్సి ఏదో ఉంటే అది చూసింది. ఇంకా హంగ్రీ అంట, ఫీలింగ్ హంగ్రీ అనుకుంటే స్టార్ట్ చేసింది. ఉండు నాన్న, చిన్నానికి ఏమైనా అవసరం ఉంటుందేమో, కాసేపు ఉండి వెళ్దాము, వెళ్ళేటప్పుడు నీకు కొనిస్తాను అంటే కాదు అని అలిగింది. ఇంకా ఇక్కడ పృథ్వీ లగేజ్ అయితే చెక్ ఇన్ చేసేసి ఇంకా బాయ్ చెప్పడానికి వచ్చారనమాట. ఇంకా ఆ గ్లాస్లోంచి ఏం మాట్లాడుకోవడం కుదరదు కదా, మాట్లాడినా వినిపించదు అనేసి ఇంక ఇక్కడ ప్రణీత్ కాల్ అయితే కనెక్ట్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ ప్రణీత్ నవ్వుతున్నారంటే తనకు బాధ లేదని కాదు, ఖచ్చితంగా తమ్ముడిని అయితే మిస్ అవుతారు. కాకపోతే కొంచెం బయటపడరు అనమాట, స్టబ్బన్ టైప్. ఇంకా అత్తయ్య చూసారా ఏడుపు స్టార్ట్ చేసేసారు. అత్తయ్యే కాదు, ఆ పక్కన మావయ్య కనిపినట్టు నించుని పాపం తను కూడా బాధపడుతున్నారు. అంతేలేండి, పిల్లలు అంత దూరం వెళ్తే ఎవరికైనా బాధే. ఇంకా అది చెప్పాను కదా, మా అత్తయ్యది పృథ్వీది చాలా స్పెషల్ బాండ్. పృథ్వీ కూడా చాలా ఫీల్ అవుతారు, బయటపడట్లేదు అంతే మగపిల్లలు. సో ఈ వీడియో త్రూ పృథ్వీ, ఆల్ ది వెరీ 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 బెస్ట్. నీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో నీకు ఒక మంచి మెమరీగా ఉంటుందని కూడా అనుకుంటున్నాను. అలా హెవీ హార్ట్తో పృథ్వీకి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయాము. సో మా రిటర్న్ ప్రయాణం కూడా ఆ రోజేనండి. 10:40 కల్లా మాకు బస్సు ఉంది. ఇంక అందుకనే 8 వరకు ఉన్నాము. తనకి 8:40కి ఢిల్లీకి ఫ్లైట్ అనమాట. ఇంకా మళ్ళీ మాకు 1.5 అవర్ పడుతుంది కాబట్టి ఇంకా 8 కల్లా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఈ వీడియో అయితే నేను ఏదో నా ఛానల్ కోసం అని కాదు, కానీ మా ఫ్యామిలీకి ఒక మంచి మెమరీ లాగా ఉండాలని అయితే తీశాను. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.